కర్నూలు నగరంలో అభివృద్ధి సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి టీజీ భరత్ 12.30 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి టీజీ భరత్ ఎస్టీబీసీ కళాశాల ప్రాంగణంలో ఆర్కిడ్ ప్రాపర్టీస్ ఆధ్వర్యంలో పలు రియల్ ఎస్టేట్ స్టాల్ ఏర్పాటు చేశారు. రెస్టారెంట్లు, ఆప్టికల్ షాపులను ప్రారంభించారు. ओके सर मेगा साहब బిల్డర్స్ కి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కానీ బిల్డర్స్ కానీ చాలా బాగుంది అంటే ఆ ప్రభుత్వం చాలా బాగా చేస్తున్నట్లు అర్థం. దానికి డైరెక్ట్లీ లింక్డ్ మనకి గ్రోత్ బాగుంది, రియల్ ఎస్టేట్ చాలా బాగా జరుగుతుంది అంటే దట్ ఈస్ ద ఇండికేటర్ దట్ ద గవర్నమెంట్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ అని. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంత శాతం పెరిగింది, నాకు తెలిసి ఒక 15 నుంచి 20% అప్రిషియేట్ కావడం జరిగింది. తర్వాత స్టాగ్నెంట్ కావడం జరిగింది. వెయిటింగ్ ఫర్ ఏం అనౌన్స్మెంట్స్ అవుతాయి, ఏం ఫౌండేషన్ స్టోన్స్ పడతాయి అనేది అందరిలో అట్లా బిల్డర్స్లో ఉంటుంది. సేమ్ థింగ్ విత్ పబ్లిక్లో కూడా కొనేవాళ్ళు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. ఒకటి గ్యారెంటీ నేను చెప్పగలుగుతా, మన ఓరవకల్లులో ఇండస్ట్రియల్ పార్క్లో చాలా ఇండస్ట్రీస్ వస్తాయి, దాంట్లో డౌట్ లేదు. ఇప్పటికే కొన్ని ఎంఓయూ సైన్ చేయడం జరిగింది. సెమీ కండక్టర్కి సంబంధించింది ఎంఓయూ 14,000 కోట్లదైంది. వాళ్ళు వెయిటింగ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ సెమీ కండక్టర్ పాలసీ 2.0 వస్తే అది క్లియర్ అయితే ఒక 14,000 కోట్లది ఒక ప్రాజెక్టు 1,000 కోట్లతో మొన్ననే క్యాబినెట్లో క్లియర్ చేయడం జరిగింది. ఇవి కాక ప్యూర్ ఈవీ అని చెప్పి స్కూటర్స్, మీకు కొద్దిగా ఐడియా ఉంటుంది ప్యూర్ ఈవీ అని, కొద్దిగా లేకపోతే గూగుల్ సెర్చ్ చేసినా తెలుస్తుంది. అది కూడా క్యాబినెట్లో క్లియర్ చేయడం జరిగింది. అది లెస్ దాన్ 1 yearలో ఆ ఇండస్ట్రియలిస్ట్ బిజినెస్ మ్యాన్ హాస్ కమిటెడ్ మీ దట్ 1 yearలో గ్యారంటీ కంప్లీట్ చేస్తానని చెప్పి నాకైతే మాట ఇవ్వడం జరిగింది. ఇవి కాక పైప్ లైన్లో డిఫెన్స్కి సంబంధించిన కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చేవి ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇక్కడ చాలా మంది బిల్డర్స్ ఉన్నారు, రిలేటర్స్ ఉన్నారు. సో ఎవరికన్నా ఒక 500 ఎకరాలు దగ్గరలో, కర్నూలుకి దగ్గరలో, నిన్న కూడా కేసీ రెడ్డి గారితో మాట్లాడినా, సురేష్ గారితో కూడా మాట్లాడినా, పాసిబిలిటీ ఉంటే ఒక 4 to 5 lakhs పర్ ఎకర్లో అవైలబుల్ ఉందంటే డిస్ట్రిక్ట్లో, ఫస్ట్ అయితే కర్నూలు డిస్ట్రిక్ట్లో అవైలబుల్ ఉంది అంటే ఆ 3 ప్రాజెక్ట్స్ ఇమీడియట్గా పెట్టుబడులు పెట్టేదానికి రెడీగా ఉన్నారు. గవర్నమెంట్ తరఫున అది వర్కౌట్ చేస్తున్నాం. ప్యారలల్గా ఇంకా తొందర కావాలని వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఏమన్నా మీకు ఐడియా ఉండి ల్యాండ్ అవైలబుల్ ఉంది అంటే నాకు కొద్దిగా చెప్తే నేను అది కంప్లీట్ చేయగలుగుతా. వ్యాపార రంగం అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీంట్లో వ్యాపార రంగంలో లేఅవుట్లలో ఎన్నో సవరణలు తీసుకొని రావడం జరిగింది. గతంలో మనము లేఅవుట్లు వేయాలంటే ఆన్లైన్లో వేసుకోవాల్సి వచ్చేది, ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాకుండా ఆన్లైన్లోనే నిర్మాణాలు కట్టాలంటే అవకాశం కల్పిస్తూ ఉంది ఈ ప్రభుత్వం. అలాగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మా పాణ్యం నియోజకవర్గంలో ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ హబ్గా చేసి ఎన్నో పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనకు టీజీ భరత్ గారు మన జిల్లా వాసులు ఈ శాఖ భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా కొనసాగడం నిజంగా మనందరం చేసుకున్న అదృష్టంగా భావిస్తా ఉన్నా నేను.
రియల్ ఎస్టేట్ దాన్ని ఆహ్లాదకరమైన మంచి వాతావరణం జరిగింది. గౌరవనీయ మన మంత్రి గారైన టీజీ భరత్ గారి చేత మా బంధువు యొక్క ఈ రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ అబ్బాయి చిన్నప్పటి నుండి చాలా కష్టపడి శ్రమతో పైకి వచ్చారు. ఆయన పట్టుదలను చూసి చాలామంది కూడా ఇన్స్పైర్ అయిపోయినారు. మరి ఇటువంటి వ్యక్తి ఇంకా జీవితంలో బాగా అభివృద్ధి చెందాలి, మా అట్లాంటి సొసైటీకి కానీ ప్రజలకు కానీ మంచి ఫుడ్ ఇస్తూ మంచి ఆరోగ్యాన్ని కూడా కలగజేస్తారని చెప్పి భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుతున్నాము. ఇతని పట్టుదలే ఇతని ఈ విధంగా పైకి తీసుకొచ్చింది. ఇతని మొదటి నుండి ధనవంతుడేం కాదు, తన శ్రమతో పైకి వచ్చారు. కాబట్టి ఇటువంటి ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి ఒక్క యువకుడు జీవితంలో బాగుపడాలంటే ఇటువంటి వ్యక్తులను తీసుకోవాలని చెప్పి మరి థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సార్ వచ్చి ఓపెన్ చేస్తారు సార్. మా దగ్గర ఆప్టికల్స్ అన్ని మ్యాగ్నెట్స్, కంపెనీ టెస్టింగ్, కూలింగ్ గ్లాస్, గ్లాసెస్ అన్నీ దొరుకుతాయి, అవైలబుల్ ఉన్నాయి. చూపించుకోండి టెస్టింగ్